హలో అండి అందరికీ హెల్తీగా టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామా. నేను యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఇలా లడ్డు చేసి పెట్టండి. పిల్లలైతే ఎంత హ్యాపీగా తింటారో దాంతోపాటు హెల్తీ కూడా ఉంటారనమాట పిల్లలు. నేను ఎలా చేశాననేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే బాదం పప్పు, జీడిపప్పు అయితే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. మిగతావన్నీ కూడా హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. పిస్తా, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అంజీరు, ఆప్రికాట్ ఇవన్నీ కూడా నేను యూజ్ చేశాను అనమాట. ఎలా చేశాననేది ఇప్పుడు చూపించేస్తాను లడ్డు. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను అనమాట. గీ బాగా వేడైన తర్వాత బాదం పప్పు వేసుకోవాలన్నమాట. బాదం పప్పు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా స్లిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా కూడా చేయాలన్నమాట. ఫస్ట్ బాదం పప్పు అంతా రోస్ట్ చేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు మాత్రమే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. మిగతావన్నీ కూడా కొద్దిగా హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతాయి అనమాట. ఇప్పుడు ఎంత బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పిస్తా కూడా వేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్కి ఇంకొకటి వేస్తూ కలుపుతూ ఉంటే సరిపోతాయి అనమాట. ఇంకా అన్నీ కూడా ఈక్వల్గా మంచిగా ఫ్రై అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి లడ్డు. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. పంకిన్ సీడ్స్ ఇవంతా కూడా డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. ఒక్కొక్కటి ఇస్తే మనం ఇంత ఒకేసారి ఒకే రోజు ఇన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తిన్నారు కదా, కాబట్టి ఇలా లడ్డు లాగా చేసి పెడితే అన్నీ కూడా మనకి మిక్స్ అయిపోతాయి. కాబట్టి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా చియా సీడ్స్, తర్వాత వచ్చి ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ వేసి మనం లడ్డులాగా కట్టిస్తాం కాబట్టి పిల్లలు బాగా హెల్తీగా తింటారనమాట. మనం సపరేట్గా ఇస్తున్నప్పుడు ఇంతగా హెవీగా తినారనమాట. బాదం పప్పు, జీడిపప్పు అయితే ఇష్టంగా తింటారు కానీ మిగతావన్నీ కూడా తిన్నారు కదా, కాబట్టి ఇలా లడ్డు కట్టేసినామనుకో ఫ్లాక్ సీడ్స్ తింటే మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుందన్నమాట. ఇంకా మనకు అంజీరు, ఆప్రికాట్. ఇంకా అంజీరు అయితే డైజెషన్ ప్రాబ్లం ఏది లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఆప్రికాట్ అనేది ఫేస్ గ్లోయింగ్, అంత స్కిన్ గ్లోయింగ్ అంతా బాగుంటుందన్నమాట. కాబట్టి ఇలా అంతా కూడా మనకి లడ్డు కట్టడానికి కోసం డేట్స్ కావాలి కాబట్టి నేను సీడ్స్ అంతా పక్కన తీసి పెట్టేసి ఇంకా డేట్స్ అంతా కూడా మిక్సీ పట్టించేసాను అనమాట. ఈ కన్సిస్టెన్సీతో వస్తే సరిపోతుంది అనమాట. మనకు చాలా సాఫ్ట్గా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో మనం ఇది వేసుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇది కొద్దిగా లూజ్ అవ్వడానికి మాత్రమే, అంతే. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉందన్నమాట. మంచిగా మిక్స్ చేసుకొని లడ్డూలాగా కట్టడానికి రావాలన్నమాట, అంతే. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇంకా ఒక్కొక్కటి లడ్డు కట్టుకుంటా వెళ్ళిపోతాయి. ఇలా రోజుకి ఒక లడ్డు ఇవ్వండి, చాలా టేస్ట్గా తింటారు. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. హెల్తీ కూడా ఉంటుందన్నమాట. బాగా డెవలప్మెంట్ ఉంటుంది. మీకు ఒకసారి ఇలా లడ్డు చేసి పెట్టండి, పిల్లలు కూడా మంచిగా తింటారనమాట. దివి యోక్షికి అయితే నేను అసలు లడ్డు చేస్తున్నాను వచ్చింది, తినేసింది హ్యాపీగా తీసేసుకొని. నేను ఇంకా ఒక్కొక్క లడ్డు చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ అయితే సున్నుండాలు చేశాను, ఇంకా అవి అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.